everyone. Welcome to Cantoli. Today I have like a very special guest, Geet Saini garu. Hello Geet garu, how are you? ఐఎమ్ గుడ్. మీరు ఎలాగున్నారు? మేము చాలా బాగున్నాం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ కన్యాకుమారి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఐఎమ్ రిసీవింగ్ లాట్ ఆఫ్ లవ్ ఆఫ్టర్ ద ఓటీటీ రిలీజ్. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఐఎమ్ గెటింగ్ దట్ లవ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. యా సో సో టైనీ అంటే తెలియదేమో. ఐఎమ్ కన్యాకుమారి. అదే శారీ డైలాగ్స్ చెప్తాను కదా ఫాస్ట్ ఫాస్ట్ గా, అది నేనే. అసలు తెలుగు అమ్మాయి ఫస్ట్ టు బి ఫ్రాంక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆ మూవీ మొత్తం తెలుగు కల్చర్ విలేజ్ కల్చర్ అసలు ఒక పర్ఫెక్ట్ తెలుగు అమ్మాయిని చూసి చాలా రోజులైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ స్పెషల్ నాకు కూడా కన్యాకుమారి లాంటి రోల్. యాక్చువల్లీ అలాంటివి చాలా రేర్ గా వస్తాయి. టు బి ఫ్రాంక్ వెరీ వెరీ రేర్ వస్తాయి. అలాంటిది నాకు అలాంటివి వచ్చినందుకు వెరీ వెరీ ఫార్చునేట్. సో కమింగ్ టు కన్యాకుమారి అసలు టైటిల్ లైక్ యూనిక్ గా ఉంది, చాలా ఫ్రెష్ గా ఉంది. సో వాట్ డస్ ఇట్ సింబలైజ్ లైక్ ఇన్ ది ఫిలిం అండ్ హౌ డస్ యువర్ క్యారెక్టర్ కనెక్టింగ్ టు లైక్ కన్యాకుమారి టైటిల్? యాక్చువల్లీ కన్యాకుమారి, మై డైరెక్టర్ వాంటెడ్ కన్యాకుమారి అంటే దుర్గమ్మ పేరు కూడా, అంటే వన్ ఆఫ్ హర్ నేమ్స్ అన్నమాట కన్యాకుమారి. సో ఇఫ్ యూ సీ హర్ క్యారెక్టరైజేషన్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఇండిపెండెంట్ ఉంది, ఫియర్లెస్ ఉంటుంది. అండ్ ఇఫ్ షీ వాంట్స్ సంథింగ్ షీల్ గెట్ ఇట్. సో తన క్యారెక్టర్కి ఆ నేమ్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని పెట్టుకున్నారు. అండ్ ఇట్ సౌండెడ్ రియలీ వెల్. కన్యాకుమారి కన్యాకుమారి అంటే ఈవెన్ వెన్ తిరుపతి కాల్ సార్ కన్యాకుమారి కన్యాకుమారి చాలా బాగుందని టైటిల్గా చాలా బాగా, ఇంకా చాలా రిజిస్టర్ అవుతుంది అందరికీ అని టైటిల్ పెట్టారు కన్యాకుమారి అని. పర్ఫెక్ట్ యాప్ట్ పెట్టినట్టున్నారు. క్యారెక్టర్ అమ్మాయి కూడా మొండి, చాలా మొండి. యా యా యా. వెరీ ఫియర్లెస్. అంటే తన మనసులో ఏమనుకుంటుందో అది చెప్పేస్తుంది. అంటే షీ డజంట్, అంటే అంత ఆలోచించదు, భయపడదు. సో కమింగ్ టు ది లైక్ మీకు రియల్ లైఫ్ ఎనీ ఇన్స్పిరేషన్ యూ హ్యావ్ యూజ్ టు లైక్ క్యారెక్టర్ బయటికి తీయడానికి కంపేర్ ఇట్ టు ది ఫిలిం? మీ అండ్ కన్యాకుమారి ఆర్ వెరీ డిఫరెంట్. అంటే నేను చాలా డిఫరెంట్ అనమాట, కన్యాకుమారి లైక్ కాదు. ఐ థింక్ వన్ పాయింట్ వేర్ ఐ కనెక్ట్ టు హర్ ఈస్, అండ్ ఐ వాంట్ బి లైక్ కన్యాకుమారి. ఐ వాంట్ బి లైక్ హర్. ఐ వాంట్ బి లైక్ ఫియర్లెస్, అసలు భయపడకుండా చాలా కాన్ఫిడెంట్, ఏ సిచ్యువేషన్లో అయినా చాలా కాన్ఫిడెంట్గా ఉండడం. అది ఐ వాంట్, కావాలి అంటే ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ హర్. బట్ వన్ థింగ్ ఈజ్, అంటే మా ఇద్దరిలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే వి బోత్ ఆర్ అంటే గోల్ ఓరియంటెడ్. అంటే ఏమైనా కావాలంటే ఇంకా అది దక్కి తీరాల్సిందే అనమాట. సో ఇన్ దాట్ వే వి బోత్, అదొకటి మాత్రం మ్యాచ్ అవుతుంది, మిగతావి ఏవి మ్యాచ్ అవ్వవు. అండ్ ఆ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ అయితే ఐ థింక్ ఐ వాచ్ లాట్ ఆఫ్ ఓల్డ్ మూవీస్. మా డైరెక్టర్ గారు చెప్పారు. ఆయన నాకు ఈ క్యారెక్టరైజేషన్ చెప్తున్నప్పుడు, నేను ఇలాంటి క్యారెక్టర్ అసలు ఏ సినిమాలో చూడలేదు, అట్లీస్ట్ ఒక రెఫరెన్స్ ఏమైనా ఇవ్వండి, అంటే నేను ఇమాజిన్ చేసుకోవడానికి కూడా నాకు రావట్లేదు అన్నప్పుడు ఈ కొన్ని మూవీస్ చెప్పారు. అందులో దసరా బుల్లోడు వాజ్ వన్ ఆఫ్ ద మూవీ అనమాట. వాణిశ్రమ్మ క్యారెక్టరైజేషన్ అంటే విలేజ్ బెల్లే తను ఎలా ఉంటుంది, అలా కాదు కానీ జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్, సిమిలర్ లైన్స్లో అలా అనుకొని అన్నారనమాట. సో ఐ థింక్ క్యారెక్టర్ అయితే రెఫరెన్స్ అదే. So coming to the movie, like what was the most challenging scene you shot for Kanyakumari, and how did you prepare for it? ఛాలెంజింగ్ సీన్ అయితే నాకు ఏది యాక్చువల్లీ చెప్పాలంటే, అంటే ఓవర్ అనిపిస్తుందేమో కానీ నాకు ఏది ఛాలెంజింగ్ అనిపించలేదు. Wow. ప్రిపేరింగ్ ఫర్ ఇట్ వాస్ లిటిల్ ఛాలెంజింగ్. వన్స్ ఐ గాట్ ఇన్ టు ద క్యారెక్టర్, ఇట్ వాజ్ అ ఫ్లో అనమాట. అంటే ఇట్ బికేమ్ వెరీ ఈజీ. అండ్ స్క్రిప్ట్లో లేని సీన్స్ కూడా మేము చాలా అదే టైంలో ఇదేంటి ఇంప్రొవైజ్ చేసి కొత్త సీన్ చెప్పడం, అండ్ విత్ ఇన్ నో టైం మేము ప్రిపేర్ అయిపోయి చేసేయడం. సో అలాంటివి చాలా ఉన్నాయన్నమాట సినిమాలో. సో ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ ద ప్రిపరేషన్. ఒక 1 month వరకు మేము ప్రిపేర్ అయ్యాం. వీ హ్యాడ్ వర్క్ షాప్స్. మై డైరెక్టర్ వుడ్, కన్యాకుమారి ఎలా వాక్ చేస్తుంది, ఎలా తింటుంది, అక్కడి నుంచి వాట్ రన్స్ ఇన్ హర్ హెడ్, అవన్నీ మేము ఆల్రెడీ క్రాక్ చేసేసి ఐ వెంట్ అనమాట. ఐ బికేమ్ కన్యాకుమారి అనమాట. అండ్ దెన్ షూట్కి వెళ్ళిపోయాం అండ్ ఎవ్రీథింగ్ వాజ్ స్మూత్. ఏది డిఫికల్ట్ అనిపించలేదు. Yeah, that was cool. So coming to the film, did this film change or influence like your perspective on women relationships or like a society in any way? అంటే మొత్తం మూవీ టు బి ఫ్రాంక్ ఉమెన్ పర్స్పెక్టివ్ లోనే ఉంది చాలా వరకు. అవును. అమ్మాయికి మొత్తం తన జాబ్ చేయాలి, తన
తన గోల్ రీచ్ అవ్వాలని, అటు సైడ్ అబ్బాయి తన గోల్ రీచ్ అవ్వాలని. అవును. సో కొంతమంది ఆ! ఎక్కడో అక్కడ కాంప్రమైజ్ అవుతారు, కాకపోతే మన మూవీలో అవ్వలేదు ఎవరు. అవును. బికాస్ యాహ్! అంటే ఏదైనా కావాలనుకుంటే అది ఎలాగైనా అంటే ఇట్స్ పాసిబుల్ ఇన్ ఎనీ వే. Yeah. అది నేను అనుకున్నాననమాట. అంటే మనం కొన్నిసార్లు అనుకుంటాం వెన్ వి గెట్ ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మేబీ ఇట్స్ ఇంపాసిబుల్ ఐ థింక్. ఇప్పుడు మీరు సినిమా చూసారో లేదో నాకు తెలీదు కానీ సమ్ టైమ్స్ వి ఫీల్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్ అని అనుకుంటాం కానీ వై నాట్? అంటే ఒకవేళ ట్రూ లవ్ ఎగ్జిస్ట్స్ దెన్ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ అన్నమాట. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. యాహ్! అంటే ఐ డోంట్ నో నేను ఎక్కువ రివీల్ చేయొచ్చో లేదో నాకు తెలీదు. కానీ ఇఫ్ యూ మీరేదైనా గోల్ పెట్టుకున్నా, ఏదైనా కూడా ఈవెన్ ఇట్స్ లవ్ ఆర్ జాబ్ ఏదైనా ఏ గోల్ పెట్టుకున్నా ఇఫ్ యూ హోల్ హార్టెడ్‌గా ఫోకస్ చేసి ట్రై చేస్తే ఇట్స్ పాసిబుల్. I know that the journey won't be easy, but giving up is not an option. So try చేస్తూ ఉంటే one day you'll succeed. That's for sure. We try to show that in our movie also. Yeah, that's perfect. So, like coming to the set కి వస్తే, like, do you have any funny scene or memories from the sets? ఆ ఫన్నీ సీన్ అంటే యాక్చువల్లీ వి మే సౌండ్ వెరీ బోరింగ్ బికాస్ మేమందరం ఆహ్, అంటే వి వర్ మోర్ ఫోకస్డ్ ఆన్ అంటే సీన్స్‌లో క్యారెక్టర్ నేనైతే నా క్యారెక్టర్‌లో ఉన్నాననమాట. ఫన్నీ సీన్స్ అంటే నా యాక్చువల్లీ బిహైండ్ ద సీన్స్ అంటే నా షార్ట్స్ అయ్యే వరకు నేను చాలా సీరియస్‌గా ఉండేదాన్ని. ఐ యూజ్డ్ టు గో అండ్ సిట్ ఇన్ ఎ కార్నర్ అండ్ నా క్యారెక్టర్‌లో నేను ఉండేదాన్ననమాట. సో నాదంతా అయిపోతే ఐ యూజ్డ్ టు ప్లే విత్ కిడ్స్. అక్కడ కిడ్స్‌తో ఆడుకోవడం, అక్కడ అందరితోటి మాట్లాడడం అంటే విలేజర్స్ వచ్చి చూసేవాళ్ళు. వాళ్ళతోటి కనెక్ట్ అయ్యేదాన్ని. వాళ్ళతోటి మాట్లాడేదాన్ని. ఫన్నీ ఇన్సిడెంట్ అంటే నాకేది గుర్తు రావట్లేదు. ఐ కెన్ టెల్ యూ నాట్ ఇట్స్ నాట్ ఫన్నీ బట్ యాక్చువల్లీ సినిమాలో చూస్తే స్లాప్ ఉంటుంది. అన్న Yeah, కొడతారు కదా! yeah, యాక్చువల్లీ అది నిజం అనమాట. అండ్ నాకు నిజంగా కొట్టాడు. yeah. అయితే ఐ టుక్ 15 టేక్స్ దానికి 15 టైమ్స్ ఐ టుక్ దట్. సో టుక్ Most ద స్లాప్ అండ్ ఇట్ వాస్ ప్రెటీ హార్డ్. maybe most సో challenging. యాహ్! దట్ వాస్ మోస్ట్ ఛాలెంజింగ్ ట్రూ. సో కమింగ్ టు ది మూవీలో మీ యాక్సెంట్ మెయిన్ ఎసెట్ అని చెప్పొచ్చు. సో యాహ్! దానికోసం ఎలా ప్రిపేర్ అయినారు? మీరు తెలుగు అమ్మాయి అని తెలుసు, కాకపోతే యాక్సెంట్ మారింది. అవును. సో మై డైరెక్టర్ శ్రీకాకుళం అన్నమాట. సో హి ఈస్ ఫ్రమ్ శ్రీకాకుళం. సో ఆ డైలాగ్స్ అన్నీ నేను ఆయనతోటి చెప్పించి రికార్డ్ చేయించి ఐ ప్రాక్టీస్డ్ ఇట్ హియర్ బిఫోర్ గోయింగ్ టు శ్రీకాకుళం. అన్నీ గుర్తుపెట్టుకున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత వి స్టేడ్ క్వైట్ లాంగ్ అక్కడ చాలా రోజులు. బికాస్ వి షాట్ ఫర్ 1½ ఇయర్ కదా! యా. సో ఒక ఐ థింక్ 2 వీక్స్ ముందే నేను వెళ్ళిపోయాను శ్రీకాకుళంకి. సో అక్కడ విలేజెస్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం. సో నాకు అలాగా ఫ్లో వచ్చేసింది లాంగ్వేజ్‌కి. సో మన ఆడియన్స్ కి ఏమైనా మూవీలో నుంచి అదే యాక్సెంట్లు ఏమైనా చెప్పగలుగుతారా? మీ ఫేమస్ డైలాగ్ కూడా ఉన్నాయి, ప్యారిస్ డైలాగ్ అయినా లేకపోతే క్లైమాక్స్ లో క్లైమాక్స్‌లో ఇది కన్యాకుమారి నీ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలని సంథింగ్ కదా అంటే. ఓకే. అదా! సో యాక్చువల్లీ సినిమాలో లేని డైలాగ్ చెప్పాలా? అంటే నా ఫేవరెట్ డైలాగ్ అని తీసేసారు. ఎడిట్ చేసేసారు. దట్స్ ఫైన్, యూ కెన్. ఐ ఐ ఐ అది కూడా చెప్తాను. వేరేది కూడా చెప్తాను. సో నా ఫేవరెట్ డైలాగ్ వచ్చేసి ద మేనేజర్ ఆస్క్స్ అనమాట హర్. ఏంటి కన్యాకుమారి సంబంధాలు చూడట్లేదా అని. దెన్ షీ సేస్ మనం షాప్‌లో మిగిలిపోయిన సీలన్నీ కుప్పేసి డిస్కౌంట్‌లో అమ్మేత్తాం గదా! అన్నీ అలాంటి సంబంధాలే. దిస్ ఈస్ మై ఫేవరెట్ లైన్ అన్నమాట. దెన్ వీ కెన్ క్రియేట్ సమ్ డైలాగ్. మీరు నాకు నేను ఒక డైలాగ్ చెప్పని దానికి ఊ కొట్టొచ్చు మీరు. అర్థం కాలేదు. ఊకొట్టొచ్చు అంటే? ఐ మీన్ యూ కెన్ రిపీట్ దట్ డైలాగ్. ఐ మీన్ ఇప్పుడు మీరు మేనేజర్ రోల్లో సంథింగ్ చెప్తున్నారు కదా, ఐ మీన్ ఆ క్యారెక్టర్ ని చేస్తాను, మీరు యాక్ట్రెస్ రోల్ చేయండి అంటాను. డన్. ఏటి కన్యాకుమారి సంబంధాలు చూడట్లేదా? మనం మిగిలిపోయిన సీర్లన్నీ కుప్పేసి డిస్కౌంట్‌లో అమ్మేత్తాం గదా! అన్నీ అలాంటి సంబంధాలే. ఈ డైలాగ్ ఫన్నీగా ఉంది, అనవసరం కట్ చేస్తున్నారు అనుకుంటా. అవును. ఐ థింక్ నాకు చాలా ఇష్టమైన డైలాగ్ ఇది. ఇది ఒకటి, ఆల్వేస్ యూస్ ఏ ఎల్ హే, దట్ వాస్ ఎలే
ఎలా అది చాలా క్యూట్ అండి. ఎలా అవును. యాక్చువల్లీ ఫనీ థింగ్ అంటే మా డైరెక్టర్ ఎప్పుడు అంటుంటారు అది. ఎప్పుడు పుష్ప విమానం అప్పుడు కూడా ఎప్పుడైనా ఎలా ఎలా అంటుంటారు అనమాట. సో ఐ సెడ్ నౌ ఐఎమ్ ప్లేయింగ్ శ్రీకాకుళం అమ్మాయి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు యూస్ దాట్ అని నేను తీసుకున్నాను. సో కమింగ్ టు ది ప్రొడ్యూసర్ మధుశాలిని గారు, హౌ ఎలా తీసుకొచ్చారు తనని, టు బి ఫ్రాంక్? మధు మ్యామ్ ఈజ్ ప్రెజెంటర్ అనమాట, ప్రొడ్యూసర్ కాదు, ప్రెజెంటర్. మా డైరెక్టరే ప్రొడ్యూసర్ అనమాట. హీ ఓ అండ్ హిస్ ఫ్రెండ్స్ అందరు కలిసి చేశారు సినిమా. మధు మ్యామ్ సినిమా అంతా అయిపోయిన తర్వాత, ఫస్ట్ కాపీ అయిపోయిన తర్వాత, యాక్చువల్లీ మేము వెన్ వి రిలీజ్ ఆ టీజర్ దెన్ షీ రెస్పాండెడ్. షీ లైక్డ్ ఇట్ వెరీ మచ్ అండ్ షీ విష్డ్ అస్ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు అప్పుడు. అండ్ దెన్ సినిమా అయిపోయిన తర్వాత వి వి గాట్ ఇన్ టు టచ్ విత్ హర్ అండ్ షీ మూవీ చూసారు. చూసి తనకి చాలా నచ్చి కనెక్ట్ అయ్యారు మ్యామ్ కూడా. బికాస్ మీరు చూసారో లేదో, ఈవెన్ మ్యామ్స్ ఫాదర్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అండ్ హర్ మదర్ ఈజ్ అన్ అడ్వకేట్. సో అలా ఆవిడ చాలా రిలేట్ అయ్యారు సినిమాకి. ఏదో కనెక్షన్ ఉంది అని ఫీల్ అయ్యారు చాలా. సో యా. లైక్ దట్ షీ కేమ్ ఆన్ బోర్డ్. యా. సో కమింగ్ టు ది మూవీలో ఏదైనా సీన్ లైక్ డిడ్ యూ ఎవర్ ఇంప్రూవైజ్ లో, సో ఇట్ ఎండ్ అప్ బీయింగ్ లైక్ బెటర్ దాన్ ఒరిజినల్ థింగ్? బెటర్ దాన్ అంటే డైరెక్టర్ ఒక సీన్ మ్మ్, ఉంటారు మేబీ, దాన్ని మీరు ఇంప్రూవైజ్ చేసి దాన్ని బెటర్ చేయడం. యాక్చువల్లీ ఇప్పుడు అలాంటివి బెటర్ అంటే ఇప్పుడు దట్స్ యాక్టర్స్ జాబ్. అంటే ఆయన ఒకలాగా అనుకుంటారు బట్ వి ఇంప్రూవైజ్. అండ్ ఐ లైక్ టు ఇంప్రూవైజ్ షూట్లో వచ్చేసరికి. మ్మ్, అలా ఐ థింక్ ఇప్పుడు మీది విగ్ కదా అని ఉంది కదా, అది మీది విగ్ కదా అన్నది. సో అది ఐ థింక్ ఈ ఆస్క్ మీ కెమెరా పెట్టేశారు, డూ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ వెళ్ళిపో అని చెప్పారు అనమాట. అంటే డిఫరెంట్ డిఫరెంట్గా, నాట్ ద సేమ్. ఇప్పుడు మీరు చూసింది కాకుండా వెరైటీ వెరైటీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చేస్తూ వెళ్ళిపో అన్నారు. నేను మీది విగ్ కదా, మీది విగ్ కదా, మీది విగ్ కదా అని నేను డిఫరెంట్ డిఫరెంట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఈ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. దెన్ లాస్ట్కి ఓకే నాకు అప్పుడు ఐడియా వచ్చింది, లుక్ ఐఎమ్ గోయింగ్ డూ దిస్ అని చెప్పి నవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ దట్ ఈస్ ద వన్ యూ సా మూవీలో చూసారు మీరు. మీది విగ్ కదా అని నవ్వుతాను కదా. యా, ఐ గాట్ ఇట్. సో యా. సో అలా అన్నమాట. సో ఆ క్యారెక్టర్ కూడా కొంచెం, అంటే హ్మ్? ఆ క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్ కూడా పలికింది గట్టిగా. అవును. అండ్ అలా చాలా ఉన్నాయి. ఇప్పుడు సాంగ్ ఇప్పుడు నాకు సడన్గా గుర్తు రావట్లేదు. బట్ ఇప్పుడు ఏదైతే సవ్వడి ఎప్పుడు డేటింగ్ వెళ్ళేటప్పుడు బైక్ మీద కూర్చున్నప్పుడు హీరో చూస్తారు. చూస్తున్న తర్వాత దెన్ ఐ సెడ్ కెన్ ఐ డూ కెన్ ఐ టెల్ హిమ్ దట్ నన్ను కాదు అటు చూడు అని. బట్ నేను ఐ వోంట్ సే విత్ మై మౌత్, జస్ట్ ఐస్ తో చేస్తానని చేశాను. మీకు అది గుర్తుందో లేదు నాకు తెలీదు. అది ఏదైతే సవ్వడి అది వెన్ హీ లుక్స్ బ్యాక్ అంతసేపు, అలాంటివి. యా, చాలా సీన్లు హ్యాండ్ గెస్చర్ తో, ఐస్ తోనే ఉంటుంది. అవును. ఐ లైక్ టు డూ దట్. అంటే డైలాగ్స్ తో కాకుండా ఎక్కువ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తోటి ఎక్స్ప్రెస్ చేయడం నాకు ఇష్టం. యా. సో డేట్ అంటే గుర్తొచ్చింది, ఆ డేట్ సీన్ ఉంటుంది మీ మూవీలో. మిమ్మల్ని డేట్ తీసుకెళ్ళాలంటే హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆల్మోస్ట్ చాలా రోజులు పట్టింది. డేట్ అవును. క్లీన్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ అన్ని డేస్ పట్టింది. కమింగ్ టు ది రియల్ లైఫ్ లో గీత్ గారిని డేట్ తీసుకోవాలన్నా, లేకపోతే లాస్ట్ కి ఒప్పియాలన్నా, మాలాంటి అబ్బాయిలు ఏం చేయాలి? ఏం చేయాలి? ఐ డోంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బీ యువర్ సెల్ఫ్. చాలా ఐ ఐ అంటే ఐ లైక్ సమ్వన్, అంటే ఐ లైక్ సమ్వన్ హూ, ఎలా చెప్పాలి? మీ ఇష్టం, మీరు ఏం చెప్పినా వైరల్ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్ లో రితికా గారిది వైరల్ అయింది. ఏది? మిరాయి యాక్ట్రెస్ రితికా నాయక్ ఉంది, సేమ్ ఇట్లాంటి సిమిలర్ క్వశ్చన్ అడిగాను, అది వైరల్ అయింది. ఐ డోంట్ గెట్ యూ. ఏంటది? అని మిరాయి యాక్ట్రెస్ ఉంది కదా, ఓకే. తను ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి అడిగా, మిమ్మల్ని ఎట్లా ఇంప్రెస్ చేయాలంటే తను ఏదో చెప్పింది, అది ఆల్మోస్ట్ ఇక్కడ వైరల్ అయింది. అవునా? ఐఎమ్ సో ఎక్స్పెక్ట్. డేట్ డేట్ కంటే జస్ట్ బీ యువర్ సెల్ఫ్. అంతే, జస్ట్ బీ యువర్ సెల్ఫ్. చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళంటే బాగుంటుంది. అండ్ అంతే. సో పిల్లలు తనకి ఎనర్జెటిక్ అంటే చాలా ఇష్టం అంటే చూసుకోండి మరి. జస్ట్ బీ యువర్ సెల్ఫ్. ఇదేంటి ఎక్కువ యాక్ట్ చేయకుండా, ఫేక్ ఉండకుండా జస్ట్ బీ యువర్ సెల్ఫ్.
ఓకే దెన్ మీ డిఎమ్స్ చూసుకోండి అయితే ఇక. సో కమింగ్ టు ది లైక్ మీరు పర్ఫెక్ట్ తెలుగు అమ్మాయి. మన ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు యాక్ట్రెస్లో చాలా తక్కువ. ఫస్ట్ థింగ్ మన ఇంట్లోనే ఒప్పుకోరు. మ్మ్. సో హూ ఈస్ గీత్? ఎలా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎలా వచ్చినారా? సో మై జర్నీ వైల్ ఐ వాజ్ స్టడీయింగ్, నేను చదువుకునేటప్పుడు యాక్చువల్లీ నేను డాన్స్ బాగా ఎక్కువ చేస్తాను అనమాట. ఐ కమ్ ఫ్రమ్ ద డాన్సర్ బ్యాక్గ్రౌండ్ నుంచి. సో కాలేజ్లో ఇలా కల్చరల్ ఈవెంట్స్ అవుతాయి కదా. సో డాన్స్ చేసినప్పుడు వన్ ఆఫ్ ది అంటే ఒక పెద్ద డైరెక్టరే, ఐ వోంట్ నేమ్ హిమ్, బట్ ఆయన ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చారు మా కాలేజ్కి, వచ్చి చూసారు పర్ఫార్మెన్స్ చూసి ఈ స్టార్టెడ్ అంటే ఇన్స్టాగ్రామ్లో నా ఫొటోస్ షేర్ చేశారు ఆ డైరెక్టర్కి. దెన్ హీ వాంటెడ్ టు మీట్ అండ్ ఆడిషన్ మీ. అప్పుడు మా ఇంట్లో నాకు చెప్పడానికి ఛాన్స్ వచ్చింది. బట్ నేను చెప్పకముందే నేను రిజెక్ట్ చేశాను. లేదు, మా డాడీ అంటే చాలా స్ట్రిక్ట్, వద్దు అంటారు. సో వద్దు, నేను చెప్పను అని. సో ఐ వాజ్ ఈవెన్ స్కేర్డ్ టు టెల్ మై డాడ్ దట్ ఐ గాట్ అన్ ఆఫర్ అని. సో దాని తర్వాత మై ఫ్రెండ్స్ లైక్ దే ఫోర్స్డ్ మీ, వై డోంట్ యూ టెల్, జస్ట్ ఆఫర్ వచ్చిందని చెప్పు అంటే, నేను ఐ టెక్స్టెడ్ మై ఫాదర్, నాకు ఇలా ఒక ఛాన్స్ వచ్చింది బట్ ఐ రిజెక్టెడ్ దెమ్ డాడ్, అంతే అని అన్నాను అనమాట. దెన్ మై ఫాదర్ కాల్ అండ్ సెడ్, టు మై సర్ప్రైజ్, ఆయన ఏమన్నారంటే, ఎందుకు, ఆయన చాలా మంచి మూవీస్ చేశారు కదా, వై డోంట్ యూ ట్రై అన్నారు. సో లైక్ దాట్ మై జర్నీ స్టార్టెడ్. వన్స్ యూ గో టు ఎ ఫిలిం ఆఫీస్, దాని ఆఫీస్ అండ్ ఆడిషన్ చేశానో లేదో నాకు గుర్తులేదు, ఐ జస్ట్ స్పోక్ టు ద డైరెక్టర్ అండ్ వాళ్ళు కొన్ని పిక్చర్స్ తీసుకున్నారు అండ్ టుక్ మై కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. సో వన్స్ యూ గో టు ఎ ఫిల్మ్ ఆఫీస్, నాకు తర్వాత తెలిసింది యువర్ ఫొటోస్ విల్ గెట్ సర్క్యులేటెడ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా సర్క్యులేట్ అవుతుందని. సో అలా మూవీస్ రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. నైస్. యా. So like coming to the like a social media, it's like a became like a huge for actors. So how did you balance between like a being real Geet Saini and actress Geet Saini? వెల్ ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా. మీరు చూస్తుంటే ఓన్లీ మూవీ రిలీజ్ ముందే నేను కొంచెం యాక్టివ్ అయ్యాను, జస్ట్ టు అప్డేట్, బట్ ఐఎమ్ నాట్ రియలీ అంత యాక్టివ్ ఏమి ఉండను. బ్యాలెన్సింగ్ అంటే ఐ డోంట్ స్పెండ్ మచ్ టైమ్ ఆన్ సోషల్ మీడియా, సో ఐ థింక్ దట్స్ క్వైట్ ఎ బ్యాలెన్స్, ఐ గెస్. So like what's the one myth that about the film industry like you wish people would stop believing? So కొంతమందికి జనాలు అనుకుంటారు కదా మూవీ ఇండస్ట్రీ గురించి ఇది అది ఇది. అవును. సో యాక్చువల్లీ నేను యాక్చువల్లీ ఐఎమ్ వెరీ న్యూ. పుష్ప విమానం కూడా జస్ట్ అలా అంటే అయిపోయింది, ఇప్పుడు కన్యాకుమారి కూడా ఐ హావ్ నాట్ సీన్, ఇంకా వెళ్ళలేదు, ఇంక ఇండస్ట్రీలోకి వెళ్ళలేదు. బట్ ఐ ఫీల్ ఫార్చునేట్లీ ఐ గాట్ టు వర్క్ విత్ లాట్ ఆఫ్ ప్యాషనేట్ పీపుల్. ఫస్ట్ మూవీ అయినా, సెకండ్ మూవీ అయినా, ఈవెన్ ఇప్పుడు ఆనంద్ అయినా, ఇప్పుడు వీళ్ళు మా డైరెక్టర్ అయినా, చాలా యాక్టర్స్ని కలుస్తుంటాను కదా, దే ఆర్ వెరీ ప్యాషనేట్ పీపుల్. అండ్ నాకు అదే ఇప్పుడు ఈవెన్ మా పేరెంట్స్ అంటే భయపడతారు అమ్మాయిని పంపించాలన్నా. బట్ నేను ఎప్పుడు అలాంటి అంటే ఇట్స్ నాట్ ఎ స్కేరీ ప్లేస్ లైక్ బయట అందరూ అనుకుంటారు ఎలా ఉంటుందో అని, కానీ బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. యూ జస్ట్ మీట్ లాట్ ఆఫ్ ప్యాషనేట్ పీపుల్ అండ్ యూ వర్క్ టుగెదర్ హియర్. అంతేకాని ఐ థింక్ అమ్మాయిలకి ఇక్కడ బాగుండదని అనుకుంటారేమో బయట, కానీ ఇట్స్ నాట్, ఇట్స్ లైక్ ఎనీ అదర్ జాబ్. వేరేలాగా చూడడానికి కూడా లేదు. Yeah. So like we'll go like a quick rapid fire like 60 seconds with MK. ఐఎమ్ వెరీ బ్యాడ్ అంటే యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇంటర్వ్యూస్కి, నేను చాలా బోరింగ్ పర్సన్ అని చెప్తుంటాను, కానీ ర్యాపిడ్ ఫైర్ అంటే ఐ డోంట్ నో హౌ మచ్ టైం ఐల్ టేక్ టు ఆన్సర్ ఇట్. Fine, that's like these are that you can pick one, that's it. No need to. ఓకే. So like a bullet cart ride or like flight journey. వాట్ ఈస్ ఇట్? I mean ఎడ్ల బండి. ఎడ్ల బండి ఎనీ డే. ఐ లవ్ విలేజెస్ ఎనీ డే. నన్ను లైఫ్ లాంగ్ సిటీలో ఉంటావా విలేజ్లో ఉంటావా అంటే ఐ ప్రిఫర్ విలేజ్. No, nice. So like a village page jatara or like a city shopping mall. అగైన్ జాతర. So తాటికల్లు or Starbucks coffee. ఓకే. తాటికలు. I mean kallu, palm. ఓకే. అది ఓకే. Are you sure? నన్ కళ్ళు తెలీదా? నన్ అది నన్ ఐ డోంట్ డ్రింక్ కాఫీ ఆర్ టీ కూడా నేను తాగని అలవాట్లేదు.
ఇది కూడా నాకు అలవాట్లేదు. సో దట్స్ ఫైన్. సో రెండు లేవు. యా. సో పికిల్స్ అండ్ కర్డ్ రైస్ ఆర్ లైక్ బర్గర్స్ అండ్ ఫ్రైస్. వాట్ ఈస్ ఇట్? వాట్ వాస్ ద ఫస్ట్ వన్? Pickles and curd rice or like burgers and fries. పికిల్స్ అండ్ కర్డ్ రైస్. మీరు నన్ను బిలీవ్ చేస్తారో లేదు కానీ నేను నా లైఫ్లో ఒక్కసారి కూడా నేను బర్గర్ తినలేదు. వావ్. ఐ నెవర్ టేస్టెడ్ ఆల్సో. అంటారు అంటారు అట్లే. పిజ్జా తినలేదు మోస్ట్. యా యా. మీరా? యా యా. సో లైక్ మొబైల్ అలారం ఆర్ లైక్ మార్నింగ్ కుకు అలారం లైక్ కోడి కూత. మార్నింగ్ కుక్. ఓకే గాట్ ఇట్. సో సారీ ఆర్ వెస్టర్న్ డ్రెస్. ఇది అంటే వెస్టర్న్ అంటే చాలా వెస్టర్నైజ్ కాదు. ఐ లైక్ క్యాజువల్ వేర్ ఓకే. సో ఆల్సో. టెంపుల్ బెల్ ఆర్ నేను లైక్. ఎక్కువ శారీస్ ఎప్పుడు కట్టుకోలేదు కాబట్టి తెలీదు. అలానే వెరీ క్యాజువల్, నాట్ వెరీ వెస్టర్నైజ్డ్ కాదు. గాట్ ఇట్. సో లైక్ క్లాసికల్ డాన్స్ ఆర్ లైక్ క్లబ్ డీజే బీట్స్. క్లాసికల్ డాన్స్, బట్ అది కూడా నాకు ఇష్టం, రెండు ఇష్టమే. సో ఫస్ట్ క్లాసికల్ డాన్స్, సెకండ్ అది. okay, got it. So, do you like any like a Pelli Sandari wedding vibes or like a red carpet event? ఇఫ్ So, ఐఎమ్ గెటింగ్ ద అవార్డ్, అది. so like moonlight walk on fields or like candlelight dinner? యూ సెడ్ మూన్ లైట్ ఫీల్డ్ వాక్, ఫీల్డ్స్ లో వాక్ అన్నారు కదా. Yeah, yeah. నైట్ టైం మీరు వెళ్తే స్నేక్స్ ఉంటాయి. అది వాక్, రన్నింగ్ ఏ ఫాస్ట్, టూ ఫాస్ట్. మోస్ట్లీ విలేజెస్ లోనే షూట్ చేస్తున్నారు కదా, లైక్ ఇట్లా పాములు లాంటివి ఏమన్నా చూసారా? అవును చూసాను. నాట్ ఇన్ ద ఫీల్డ్స్ బట్ వాటర్ లో చూసాను. అండ్ మై హీరో, దే వర్ సపోజ్ టు జంప్ ఇన్ ద వాటర్. అక్కడ 2-3 స్నేక్స్ ఉంటాయి వాటర్ లో, అది చూసాను. యా, కమింగ్ టు ది. ఫీల్డ్స్ ఉంటాయి కానీ అక్కడ యాక్చువల్లీ చూసాను. యాక్చువల్లీ రోడ్ సైడ్ నుంచి వెళ్ళి చూసాను నేను. వీఆర్ సిట్టింగ్ ఆన్ అ టేబుల్, రోడ్ పక్కన ఒక టేబుల్ ఉంది చిన్నది, దాని మీద కూర్చున్నాం, పక్క నుంచే స్నేక్ వెళ్తుంది. అమ్మాయిలు పావులు జస్ట్ గ్రేట్ కాంబినేషన్. భయపడతాడు గట్టిగా. సో కమింగ్ టు ది కమింగ్ టు మా యాక్టర్ గురించి కూడా ఒకసారి మాట్లాడాలి. తన యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా అనిపించింది మాకు. ఐ మీన్ వీ యాప్టెడ్ హిమ్. సో మీ అలా ఆ రోల్లో నిమగ్నం అయిపోయాను, టు బి ఫ్రాంక్. శ్రీచరణ్ గారు. అవును. Yeah. హీ హీస్ ఫ్రమ్ వైజాగ్. ఆయన వైజాగ్ అతను. హీ స్టడీడ్ ఇన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అనమాట, ఓకే. పూణే ఇన్స్టిట్యూట్ చదువుతున్నప్పుడు వీఆర్ లుకింగ్ ఫర్ ద లీడ్ యాక్టర్. అండ్ వన్ ఆఫ్ అక్కడ వాళ్ళ జూనియర్ తెలిసిన ఆయన ఉన్నారనమాట. సో వీ టోల్డ్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్ లీడ్ యాక్టర్ అని చెప్పినప్పుడు హీ హీ కేమ్ ఇన్ టు టచ్. సో వీ గాట్ అన్ ఆడిషన్ అండ్ హీ గాట్ సెలెక్టెడ్. అండ్ బికాస్ హీ వాజ్ ఫ్రమ్ వైజాగ్ కాబట్టి అంత ఈజీ అయిపోయింది. శ్రీకాకుళం వైజాగ్ ఆర్ నియర్ కదా, దగ్గర దగ్గర ప్లేసెస్ కాబట్టి. ఈవెన్ ఆయనకు అంటే స్లాంగ్ ఇవన్నీ చాలా ఈజీగా వచ్చేసింది ఆయనకి. ఓకే, ఫైనల్ కెన్ వి రికేట్ క్లైమాక్స్ మీకు గుర్తుందా? లైక్ కన్యాకుమారి ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి అని ఉంటుంది కదా, ఐడియాలుగా ఏమైనా మీకు గుర్తుందా? ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? యాక్చువల్లీ ఈ డైలాగ్ ఎవరు అడగలేదు ఇప్పటి వరకు. నేను అది చెప్పిందే జనాలు కనెక్ట్ అవుతారా అది? అసలు క్లైమాక్స్ సీన్ లో నాకు క్యూట్ అనిపించింది. ఐ విల్. పెళ్ళంటే నూరెళ్ళ పంట అంటారు కదరా, అదేనా? అది కాదు, లైక్ ఐ విల్ చెక్ వన్స్. నేను ఏదో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ. ఎప్పుడు వస్తాడా తెలీదు. యా, తిరిగి వచ్చాక మన ఇద్దరి గురించి ఆలోచిద్దాం, సరేనా? అందాక వెయిట్ చేయి. కన్యాకుమారి ఎలా ఎన్నేళ్ళు వెయిట్ చేయాలి? వెయిట్ చేయలేవా? యా నా కోసం. ఓకే ఓకే. యాక్చువల్లీ ఇది నన్ను ఎవరు అడగలేదు, సో నాకు గుర్తులేదు. ఎప్పుడు శారీ డైలాగ్స్ చెప్తున్నాను, వేరే డైలాగ్స్ చెప్తున్నాను కానీ ఇది క్యూట్ నాకు ఉంటుంది. గుర్తులేదు. అప్లోడ్ వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు మేబీ. ఓకే ఓకే. సో మీరు అది చెప్తారా హీరోది? కన్యాకుమారి ఇంకెన్ని వెయిట్లు వెయిట్ చేయాలి? ఏ వెయిట్ చేయలేవా? నా కోసం వెయిట్ చేయలేవా? చేస్తా. చెయ్యి. క్యూట్. అందులో చాలా చాలా రోజుల తర్వాత, ఐ మీన్ అన్ని మూవీస్ లో ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అవుతారు, కానీ ఈ మూవీలో ఇద్దరికి జస్టిఫికేషన్ అయింది. అవునవును. ఈవెన్ మై డైరెక్టర్ వాంటెడ్, అంటే ఇద్దరు హ్యాపీగా ఉండాలని అనుకున్నారు లాస్ట్ కి. బికాస్ ఐఎమ్ ద వన్ హూ క్రియేటెడ్ దిస్ పీపుల్, ఐ వాంట్ దెమ్ టు హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ అని అనిపించింది. డూ యూ రియల్లీ ఫీల్ లైక్ ఇట్స్ వర్త్ వెయిటింగ్ ఫర్ ఎ గర్ల్ ఆర్ బాయ్ ఇట్లా స్ట్రగుల్ యా అయిపోయింది? యా బికాస్
యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మై బెస్ట్ ఫ్రెండ్, ఐ వోంట్ టేక్ హర్ నేమ్, బట్ మై బెస్ట్ ఫ్రెండ్ ది కూడా సేమ్ ఇలానే. షీ లివ్స్ ఇన్ అబ్రోడ్ అండ్ హర్ బాయ్ ఫ్రెండ్ ఈస్ హియర్. చాలా చాలా ఇయర్స్ నుంచి వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు. అంటే వాళ్ళు ఇంకా పెళ్ళి అవ్వలేదు, కానీ బికాస్ ఆ ట్రూ లవ్ ఉంటే ఐ థింక్ దట్స్ పాసిబుల్. ఫైనల్ గా మా ఆడియన్స్ కి ఏం టిప్ ఇస్తారు? ఐ మీన్ లాంగ్ డిస్టెన్స్ లో చాలా మంది రిలేషన్ లో ఉంటారు. సో చిన్న చిన్న అవును. ఫైటింగ్స్ అవ్వకుండా మీలాగా హ్యాపీ ఎండింగ్ అవ్వాలంటే యాక్చువల్లీ నాకు తెలీదు, నాకు నిజంగా తెలీదు. ఆ, నేనేం చెప్తానండి సజెషన్ అంటే, మేబీ ఐ థింక్ ఎక్స్పీరియన్సెస్. that depends upon if you find the right partner. I think you will wait for them. ఆ చిన్న చిన్న ఫైట్స్ కూడా ఫైట్స్ లా ఉండవు, అవి ఇలా డిసపియర్ అయిపోతాయి. ఐ థింక్ దట్స్ ఇంపార్టెంట్. ఫైండింగ్ ఎ రైట్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. షూర్. ఫైనల్ గా మా ఆడియన్స్ కోసం కన్యాకుమారి అనే మూవీ ఎందుకు చూడాలి అండ్ ఇన్ సింగిల్ ఫ్రేజ్ ఎలా చెప్తారు? సింగిల్ ఇన్ ఫ్రేజ్ యువర్ అంటే, యాక్సెంట్, ఇన్ యువర్ యాక్సెంట్. మై యాక్సెంట్ అంటే కొంచెం డిఫికల్టే. మీరు ఎందుకు చూడాలంటే, ఇందులో మంచి ఇమోషన్ ఉంది. కన్యాకుమారి క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అవుతారు, తిరుపతికి కూడా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఎస్పెషల్లీ చాలా యూనిక్నెస్ ఏముంటుందంటే సినిమాలో, ఐ థింక్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ మూవీ ఇలాంటి. మా సినిమాలో డైలాగ్స్ మీరు చూసారు కాబట్టి, డైలాగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు చూస్తే కాన్వర్జేషన్స్ ఆర్ వెరీ డిఫరెంట్. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఫోన్లో చెప్తాడు, నా ఇంకో మాట చెప్పు అంటాడు కదా డేటింగ్ పిలిచినప్పుడు. అదేటే ఇంకో ఆలోచన, ఇంకో మాట చెప్పు అంటే, ఇదేమైనా కూరగాయల బేరం ఏట్రా ఇంకో మాట చెప్పడానికి. సో లైక్ దాట్, నేనేమైనా పుచ్చిపోయిన వంకాయనేటి ఫ్రీ ఇచ్చేయడానికి అని. అలాంటి చాలా యు చాలా యూనిక్గా ఉంటాయి డైలాగ్స్. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు మీ. యాక్చువల్లీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి డైలాగ్స్ చెప్పినప్పుడల్లా. సో మీరు చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ ఉంటాయి సినిమాలో. అండ్ మంచి కామెడీ ఉంటుంది, సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఏదో తెచ్చి పెట్టారు నవ్వించడానికి ఇలా కాకుండా, ఇట్స్ ఫ్లోలో చిన్న చిన్న డైలాగ్ కామెడీ ఉంటుంది సినిమాలో. అండ్ దెర్ ఈస్ అ వెరీ నైస్ యూనిక్ లవ్ స్టోరీ. ఐ కాల్ ఇట్ యూనిక్ బికాస్ అలాంటి కాన్ఫ్లిక్ట్ సినిమాలో చూపించినట్టు కాన్ఫ్లిక్ట్ నాకు తెలిసి నేను ఏ మూవీలో చూడలేదు. అంటే అమ్మాయికి ఇక్కడ ఉండడం ఇష్టం ఉండదు, బట్ షీ లవ్స్ ఎ గాయ్ హూ వాంట్స్ టు లివ్ ఇన్ విలేజ్. అలాంటివి కొంచెం నాకైతే యూనిక్ అనిపించింది. సో ఐ థింక్ మీరు చూస్తే, మీరు ఇప్పుడు నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి అన్నమాట. చూస్తే నాకు చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. ఆఫ్టర్ హెక్టిక్ డే, ఆఫ్టర్ వాచింగ్ కన్యాకుమారి, ఐఎమ్ ఫీలింగ్, నాకు చాలా కామ్ అనిపిస్తుంది, పీస్ఫుల్ అనిపిస్తుంది అంటున్నారు అనమాట. ఐ హోప్ యూ ఫైండ్ దట్ పీస్ ఆఫ్టర్ వాచింగ్ కన్యాకుమారి. మీకు అది వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ యుల్ డెఫినెట్లీ, మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా. ఎంటర్టైనింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. కన్యాకుమారి అసలు ఇది ఏం మూవీ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటే, ఐ థింక్ శారీ డైలాగ్ చాలా ఫేమస్ అయిపోయింది కదా. ఆ శారీ డైలాగ్ మీకు అందరికి తెలుసుంటే, శారీ డైలాగ్ చాలా ఫేమస్ అయిపోయింది. అది యాక్చువల్లీ ఆ సినిమా అనమాట, కన్యాకుమారి సినిమా. ఆడవాళ్ళు సో ప్లీజ్ కనెక్ట్, మీరు అనుకోండి. మన లేడీస్ చాలా కనెక్ట్ అయి ఉంటారు అక్కడ డైలాగ్, శారీ డైలాగ్. అవును. సో ఇట్స్ అ వెరీ ఆర్గానిక్ గా నడుస్తుంది సినిమా కూడా. దట్స్ వై వీ నేమ్డ్ ఇట్ యాజ్ ఆర్గానిక్ లవ్ స్టోరీ అని. సో మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ గీత్ గారు ఫర్ జాయినింగ్ విత్ అస్. It will be available on Amazon Prime. 2-3 days లో it will start streaming. Please watch it and enjoy. Thank you so much joining with us today with Cantoli. Thank you so much. Thank you so much for having me. I don't know నేను ఎంత ఎంటర్టైనింగ్గా మాట్లాడాను నాకు తెలియదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ మహేష్ గారు. థ్యాంక్ యూ. Thank you.